26వ తేదీన మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 18.6 అడుగులతో 1,08,00,000 రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో భక్తుల ప్రత్యేక పూజలతో ఘనంగా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగానికి భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు, అభిషేకం చేసిన ప్రతి ఒక్క భక్తులకు రుద్రాక్ష అందిస్తామని అన్నారు. మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ ఆవిష్కరణ మహోత్సవంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే చింతప్రభాకర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంత కిషన్, ప్రశాంత్ కుమార్, దారం సంజయ్ కుమార్, కృష్ణమూర్తి, సాహితీ రాము, విఠల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
రావడం జరిగింది. ఈ విద్యాపీఠంలో గొప్పగా వారు నిర్మించదలిచినటువంటి ఈ గుడి నిర్మాణ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు అవడానికి అవకాశం కల్పించినటువంటి పీఠాధిపతి పెద్దలు వారికి శిరస్సు ప్రణామాలు తెలియజేస్తూ 2 రోజుల తర్వాత జరగబోతున్నటువంటి శివరాత్రి పర్వదినం సందర్భంగా గత సంవత్సరం 1,76,000 మంది భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకొని అర్చన కార్యక్రమాల్ని అభిషేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు కొద్దిసేపటి క్రితం గురించి చెప్పడం జరిగింది. ఈసారి ఆ సంఖ్య పెరిగి 2 లక్షల పైచిలకు దాటుతుందని చెప్పి వారు ఇందాకే సెలవిస్తున్నారు. రోజు రోజుకి మన దేశంలో మన ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక చింతన దైవ భక్తికి ఇది నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి అవసరం. ఎక్కడికి పోయినా ఏ దేశానికి పోయినా ఇంతకుముందు ఒక పద్యంలో చెప్పేవాళ్ళం, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. కానీ ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఎక్కడికి పోయినా మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటుతున్నారు మన తల్లులు, మన చెల్లెళ్ళు, అక్కడ ఉన్నటువంటి చిన్నారులు. అంత గొప్పగా ఈ దేశం భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టి నీళ్ళని ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని తెలపడం లోపల కృషి చేస్తున్న ప్రతి మాతృమూర్తికి దానికి సహకరిస్తున్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని నాడు నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు మనందరి కృషితోటి భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లేటువంటి దిశగా అడుగులు పడుతుంది. అందుకు సహకరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ వారు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ దేవాలయ నిర్మాణంలో నా వంతుగా నేను కూడా తప్పకుండా పాల్గొంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పీఠాధిపతి వర్యులకి ఇక్కడ ఉన్నటువంటి పూజారులకి నాతో పాటు పాల్గొన్నటువంటి పూర్వ ప్రముఖులందరికీ గౌరవ శాసనసభ్యులిద్దరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. విద్యాపీఠం మహేశ్వర సిద్ధాంత్ గారికి పాదాలకు నమస్కరిస్తూ ఈ శివరాత్రికి ఒక విశిష్టత మరి కలిగినటువంటి కల్పించినటువంటి వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం భావిస్తూ ఈ శివరాత్రి రోజు జరిగే కార్యక్రమంలో భక్తులు విశేషంగా అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ సెలవు. ఆశ్రమ పీఠాధిపతి పూజ్యులు మహేశ్వర సిద్ధాంతి గారికి మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ గారికి, స్థానిక శాసనసభ్యులు గౌరవ చింత ప్రభాకర్ గారికి, ఇతర ప్రముఖులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా గురువు గారు రమ్మండి ఈరోజు వస్తానో లేదో అని చెప్పడం జరిగింది, కానీ దేవుడు పిలుచుకున్నట్టు ఈరోజు నిజంగా కూడా అదృష్టం ఉంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈరోజు మనందరికీ యువత పాశ్చాత్య నాగరికత అలవాటు పడుతూ ఉన్నారు. తర్వాత భారతదేశ సంస్కృతి అనేది రోజు రోజుకు క్షీణించిపోతూ ఉంటే ఇట్లాంటి మహానుభావులు మరొకసారి భారతదేశ సంస్కృతిని దేశాలకంతా విద్య నేర్పడం జరిగింది. నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ అందరు పేరు వినే ఉంటారు. అప్పుడు ప్రపంచానికి పాఠాలు బోధించింది మనం, కానీ మధ్యన చాలా మార్పులు రావడం జరిగింది. మరొకసారి గురువులందరూ ఈ ఆధ్యాత్మికంగా భారతదేశాన్ని తీర్చిదిద్దే విధంగా, భారతదేశ సంస్కృతి మరొకసారి పునరుద్ధరించే విధంగా, కాపాడే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అద్భుతమైన సంగారెడ్డి పట్టణ ప్రజలు కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఒక అద్భుతమైన ఈ కోటి రుద్ర లింగాన్ని సృష్టించి
సంగారెడ్డిలో పుట్టినందుకు గర్వించాలి, సంగారెడ్డిలో నిరంతరం మనం ఉన్నందుకు గర్వించాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడైనా కూడా సంగారెడ్డిలో జ్యోతిర్వాస విద్యాపీఠం యొక్క నిరంతరమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎక్కడెక్కడికి వెళ్ళి మా సోషల్ మీడియా ద్వారా మాకందరూ మీ విద్యాపీఠంలో, జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఇటువంటి కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక శోభ కలిగించు సంగారెడ్డి పట్టణంకే ఒక మకుటం లేని అద్భుతమైన కళాఖండాలు ఇచ్చి ఈరోజు రుద్రలింగాన్ని మా అందరికీ ప్రసాదించి కరణ పండుగ చేసినందుకు శతకోటి దండాలు అర్పిస్తూ మీకు అందరికీ పాదవాదాలు అర్పిస్తున్నాం. స్వామి జై గురుదత్త.